హాయ్ అందరికీ. ఈరోజు నేను మా పాపతోటి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను. ఈ గుడికి వెళ్ళడం నేను కూడా ఇదే మొదటిసారి, ఇంతవరకు వెళ్ళలేదు. గుడి దగ్గర జనాలు అయితే చాలామంది ఉన్నారు. ముక్కోటి ఏకాదశి కదా ఈరోజు. అలా వెళ్తుంటే దారి మధ్యలో మాకు ప్రతి మెట్టుకు పూజ చేసినట్లు కనిపించింది. కొంతమంది భక్తులు వాళ్ళు మొక్కుకున్న కోరిక నెరవేరితే ఇలా నామాలు పెట్టుకుంటూ వెళ్తారు పసుపు కుంకుమతోటి. అలా వెళ్తుంటే దారి మధ్యలో మాకు కూడా కొంతమంది భక్తులు ఇలా నామాలు పెట్టుకుంటూ కనిపించారు. చూడండి, మీకు కూడా చూపిస్తాను. తిరుమలలో లాగానే ఇక్కడ కూడా చాలా మంచిగా చేస్తున్నారు. పసుపు కుంకుమను నీళ్లు పెట్టి కలిపి ప్రతి గడపకు పసుపు పూసి కుంకుమతోటి బొట్టు పెట్టుకుంటూ ప్రతి మెట్టు ఎక్కుతున్నారు. చూడండి, చాలా వరకు మెట్లన్నింటికి పసుపు కుంకుమతోటి ఇలా బొట్లు పెట్టేశారు. చుట్టూ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కువ ఖాళీ ప్లేస్ ఉంది. ఇంతమంది జనాలను చూశాక వామ్మో మనం వెళ్ళగలమని దాదాపు మాకు 2 hours పట్టింది దర్శనానికి. అయితే చాలా బాగా దర్శనం జరిగింది. మీరు కూడా దర్శనం చేసుకుంటారా? మేము వెళ్ళిన ఆ టెంపుల్కి గోవిందరాజస్వామి టెంపుల్. చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారో దేవుడు. ఒక్కసారి కళ్ళు మూసుకొని గోవిందా అంటే ఎంత హాయిగా ఉంటుందో చూడండి. ఇదే అండి ఈరోజు నేను, మా పాప, నా ఫ్రెండ్ కలిసి వెళ్ళిన టెంపుల్. నచ్చిందా మీకు ఈ బ్లాగ్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.